హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి పీతల పులుసు అయితే పెట్టబోతున్నారు మా మమ్మీ. సో సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి మన ఇంట్లో పీతల పులుసు అనమాట. మాకు దగ్గరలో ఉన్న నగరంలో అయితే తీసుకొచ్చారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే ప్రాసెస్ వచ్చేసి చూసేయండి. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. అండ్ అలానే క్లీనింగ్ కూడా చాలా ఈజీ. బట్ కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. వాటిని అట్లా ఎదురుగా తీయాలన్నా, కొంచెం క్లీన్ చేయాలన్నా. బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువగా వస్తుంది మనకి కాస్ట్ కన్నా. బట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. ప్రశాంతంగా మనం తినేటప్పుడే మనకి కోల్డ్ అండ్ కాఫ్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అంటే బాడీలో ఉన్న వేడి కానీ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మేల్ ఫీమేల్ పీతలు అని ఉంటాయి అనమాట. ఫీమేల్ పీతలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్ పీతలే వచ్చేసి అంటే ఏటి పీతలే. బట్ వీటిలోనే రకాలు ఉంటాయంటే నాకు తెలీదు. అన్నిటికన్నా ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇదైతే టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇట్లాంటి పీతలు వచ్చేసి మాకు 2 మాత్రమే వచ్చినాయి 1 కేజీ తీసుకుంటే. బట్ మన కేజీ తీసుకున్నా మనకి లాస్ట్కి వచ్చేది మనకి పావు కేజీకి మాత్రమే వస్తుంది మీట్. ఈడిపలు మొత్తం క్లీన్ చేయడము చాలా వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ మొత్తం పొంగ. అండ్ అలానే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఉప్పు పసుపు వేసి కూడా ఒకసారి వాష్ చేసేసాము. ఆ తర్వాత అయితే మనం కళాయిలో ఆయిల్ పెట్టేసుకుని మంచిగా ఇవైతే ఆయిల్లో వేసేసేయాలి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలు అయితే వేసి కొంచెం వాటర్ అనేవి బయటకు వచ్చినాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత అయితే మంచిగా మగ్గ పెట్టుకోవాలి. 10 to 5 minutes మగ్గ పెట్టుకున్న తర్వాత మనం మంచిగా కారం కూడా వేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసిన తర్వాత మగ్గనిచ్చినాకైతే మనం మంచిగా వాష్ చేసుకొని చింతపండు అయితే నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. ఆ చింతపండు అనేది మనం పులుసు అనేది కలిపేసి పెట్టుకున్నట్లయితే మనం లాస్ట్లో ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, సాల్ట్ పసుపు అన్నీ. సో కర్రీ అయితే చాలా ఈజీగా చాలా త్వరగా అయితే అయిపోతుంది అనమాట. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. అండ్ అలానే ఇవన్నీ స్పీడ్గా వేసేసుకొని మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మనం మంచిగా చింతపండు పులుసు పోసిన తర్వాత అయితే మనం మీడియం టు లో ఫ్లేమ్లో బాగా మరగనిస్తే మాత్రం దాంట్లో ఉన్న గ్రేవీ కానీ లేక ఆ ముక్కని ఉప్పు కారము అవన్నీ పట్టిన తర్వాత మసాలాలు పట్టిన తర్వాత టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ అలానే ఫైనల్గా మనమైతే చింతపండు పులుసు అవన్నీ పోసే ముందు కొంచెం ఇవన్నీ గ్రేవీస్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసం కొబ్బరి పొడి అనేది యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత మాత్రమే మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మంచిగా కలియబెట్టేసుకున్న తర్వాత చింతపండు పులుసు అనేది మనం పోసుకోవాలన్నమాట. వడకట్టుకుని పోసుకుంటే మనకి ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉన్నా మనకంత స్టఫ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బాగా మరగరించుకోవాలండి. చింతపండు పులుసు పోసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకైతే మొత్తం మగ్గిపట్టేసామన్నమాట. నీసు వాసన అనేది రాదండి. మంచిగా క్లీన్ చేసేటప్పుడే మనకి వాసన రాదు. ఆ తర్వాత అయితే మనం చింతపండు పులుసు యాడ్ చేసేసుకున్నాము. సో చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఆ ముక్క బాగా ఉడికేసి మనకి చాలా టేస్ట్ ఉంటుంది. అలానే మీకైతే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసుకోవాలనుకున్న ఈ వీడియో అయితే చూసి మంచిగా చేసేసుకోవచ్చు. ఫైనల్గా అయితే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఫ్రెండ్స్.